గ్రహాంతరవాసులతో సంబంధం, ప్రమాదకర జీవ సంబంధిత ప్రయోగాలు, భవిష్యవాణి నిజమవుతుందా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాబా వంగ అనే పేరు వింటేనే చాలా మంది ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఆమె చెప్పిన అనేక భవిష్యవాణులు నిజమయ్యాయి. ఇప్పుడు ఆమె 2025 గురించి చెప్పిన జోస్యాలు సంచలనంగా మారుతున్నాయి. గ్రహాంతరవాసులతో సంబంధం, ప్రమాదకర ప్రయోగాలు, వాతావరణ కర్కశత, ఇది నిజమవుతుందా? రండి చూద్దాం. బాబా వంగ 2025 సంవత్సరానికి చేసిన భవిష్యవాణులు ఆసక్తికరంగా మారాయి. ఆమె 5079 వరకు ఏం జరుగుతుందో ఊహించారు. ఈ ఏడాదికి సంబంధించి చెప్పిన వివరాల్లో ఇవి ఆసక్తికరం. బాబా వంగ ఒక ప్రసిద్ధ బల్గేరియన్ భవిష్యత్తు వక్త. అసలు పేరు వంగేలియా. భవిష్యత్తును చూడగలగడం వల్ల ప్రజలు ఆమెను బాబా వంగ అని పిలుస్తారు. ఆమె 1911లో బల్గేరియాలో జన్మించారు. 1966లో మరణించే ముందు 5079 వరకు భవిష్యవాణి చెప్పారు. బాబా వంగ 2025ను విషాదంతో నిండిన సంవత్సరంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత, మానవ నాగరికత పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆమె 2025లో మానవులు, గ్రహాంతరవాసుల మధ్య సంబంధం గురించి కూడా మాట్లాడారు. చిన్నతనంలోనే తుఫాను కారణంగా ఆమె దృష్టి కోల్పోయింది. దీనికి కారణంగా ప్రజలు ఆమెను అంధ భవిష్యత్ వక్త అని పిలుస్తుంటారు. ఆమె తన జీవిత కాలంలో 5079 వరకు భవిష్యవాణి చెప్పారు. అయితే ఈ జోస్యాలన్నీ ఆమె స్వయంగా రాయలేదని ఆమె అనుచరులు కొన్ని మీడియా నివేదికలు చెప్పాయి. అందుకే వీటిలో ఏది నిజం, ఏది కల్పితం అన్నది కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. ఇకపోతే బాబా వంగ నిజమైన జోస్యాలు. 9 2011లో దాడి, 2004లో సునామీ, బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికవడం, సోవియట్ యూనియన్ పతనం అవ్వడం, ఇవన్నీ నిజమైన సంఘటనలు కావడంతో ఆమెపైన నమ్మకాలు మరింత పెరిగాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం వీటిని యాదృచ్ఛిక సంఘటనలుగానే పరిగణిస్తున్నారు. బాబా వంగ 2025 సంవత్సరానికి సంబంధించి జోస్యం చెబుతూ యూరప్లో మానవ శరీరం పైన ప్రమాదకరమైన జీవ సంబంధిత ప్రయోగాలు చేస్తారని పేర్కొన్నారు. 2025లో యూరప్ ఆర్థిక సంక్షోభం, యుద్ధం లేదా మహమ్మారి వంటి పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు. ఆమె జోస్యాలలో అత్యంత శక్తివంతమైనది ఏంటంటే 2025లో మానవులు, గ్రహాంతరవాసులు లేదా ఇతర గ్రహాల ప్రజలతో సంబంధం కలిగి ఉండడం. బాబా వంగ జోస్యాలలో ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ సంక్షోభం కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా, అమెరికా దేశాలలో దీనిని ఎదుర్కోవలసి ఉంటుంది. బాబా వంగ 2025లో చిన్న స్థాయిలో సైనిక ఘర్షణలు జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. వాతావరణ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాల గురించి జోస్యాలు నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా దీని గురించి పెద్దగా సూచన చేస్తున్నారు. వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. 2024 టు 25లో రికార్డు స్థాయిలో వేడి, వరదల విపత్తు సంభవించాయి. బాబా వంగ సైనిక ఉద్రిక్తత, యుద్ధం గురించి చేసిన జోస్యం కూడా నిజం కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులు సాధారణంగా లేవు. ఇందులో రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా, భారతదేశం మరియు చైనా సరిహద్దు వివాదం ఇలా ఉన్నాయి. ఇది ఏదో ఒక విధంగా ఈ జోస్యాన్ని నిజం చేస్తోంది. బాబా వంగ చెప్పిన 2025 జోస్యాలు భయపెట్టేలా ఉన్నా మనం అప్రమత్తంగా ఉంటే వాటిని తట్టుకోగలం. వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. శాస్త్రాన్ని నమ్మాలి. అంధవిశ్వాసాల్లో చిక్కుకోకూడదు. గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాల ఆధారంగా సేకరించి చెప్పినవి మాత్రమే. హెచ్ఎం టీవీ ఇలాంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించడం లేదు.